నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ మూవీ ఫెంటాస్టిక్ కలెక్షన్లతో అన్ని చోట్ల మాస్ రచ్చ లేపుతూ దూసుకుపోతూ ఉండగా సినిమా బాక్సాఫీస్ దగ్గర 5వ రోజులో ఎంటర్ అయ్యి మరోసారి అన్ని చోట్ల ఫెంటాస్టిక్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది. సినిమా 4 రోజుల్లో అద్భుతమైన రికవరీని సొంతం చేసుకోగా 5వ రోజు మరోసారి పార్షిక హాలిడే అడ్వాంటేజ్ లభించగా నిన్నటి బుకింగ్స్ ట్రెండ్ మీద చూసుకుంటే ఆల్మోస్ట్ 40% వరకు డ్రాప్స్ అయితే టికెట్ సేల్స్ లో కనిపిస్తూ ఉన్నప్పటికీ మాస్ సెంటర్స్ లో మంచి జోరును చూపెడుతూ అద్భుతమైన ఆక్యుపెన్సీతో దూసుకుపోతూ ఉంది సినిమా. దాంతో ఈ రోజు కలెక్షన్లు సాలిడ్ గానే ఉండే అవకాశం మరోసారి సినిమాకు ఎంతైనా ఉన్నాయి. ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో సినిమా ఓవరాల్ గా 3.5 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 3.7 కోట్ల నుండి 4 కోట్ల వరకు షేర్ ను సినిమా మరోసారి అందుకునే అవకాశం అయితే ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర 5 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నప్పటికీ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు గట్టిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే సేఫ్ సైడ్ లో సినిమా ఈజీగా 4.5 కోట్లకు అటు ఇటుగా షేర్ ను 5వ రోజున సొంతం చేసుకునే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తున్న సినిమా అల్టిమేట్ ట్రెండ్ కారణంగా ఆడియన్స్ దృష్టిలో ఫస్ట్ చాయిస్ ఆ సినిమాగా నిలిస్తే సెకండ్ చాయిస్ డాకు మహారాజ్ నిలిచింది. దాంతో కలెక్షన్ల పరంగా కొంచెం ఇంపాక్ట్ ఉన్నప్పటికీ ఉన్నంతలో మంచి జోరుని చూపెడుతూ సాలిడ్ రికవరీ దిశగా దూసుకుపోతున్న డాకు మహారాజ్ లాంగ్ రన్ లో మంచి లాభాలను దక్కించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక టోటల్ గా ఈ సినిమా 5 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.